ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండ వేడి అనేది ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఇటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ఒక జనాలు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రావాలి. అయితే 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఒక డాక్టర్లు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా పాటించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే క్యాప్ కానీ గొడుగు కానీ పట్టుకొని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి ఒక సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలను పాటించుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఈ యొక్క నిర్లక్ష్యం వహిస్తే మీ యొక్క ఆరోగ్యం దెబ్బతిని సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఇటు సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ అంటే వేడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటు మెదక్ జిల్లాలో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇటు సిద్దిపేటకు చూసుకున్నట్లయితే 42.5 డిగ్రీల ఒక ఉష్ణోగ్రత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళినా కూడా ఒక తగు జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక అంటే వారు వెళ్ళే సమయంలో ఇట్లా మజ్జిగ కానీ, ఇటు పుచ్చకాయ కానీ దానికి సంబంధించిన యొక్క కూల్ డ్రింక్స్ తీసుకుంటూ అంటే వాళ్ళ బాడీని, తత్వాన్ని కూడా చల్లబరిచే విధంగా ఉంచుకోవాలి. లేని పక్షంలో ఇక బాడీ విషయంలో అంటే ఫిజికల్గా వాళ్ళకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటుందని చెప్పి అధికారులు ఇప్పటికే జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రజలు అప్రమత్తం ఉంటూ ముందుకెళ్ళాలి. ఈ యొక్క ఎటువంటి ఇబ్బందులు కాకుండా ముందుకెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క ఎండ తీవ్రత నుంచి తట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.